మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా RJUKTలో కొన్ని క్లారిటీ కోసం కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. 10వ తరగతి పూర్తి చేసినటువంటి ఎవరైతే విద్యార్థులు IIIలో చేరడానికి బాసరా అనేటువంటిది మనకు ఉంది కాబట్టి 1500 సీట్లు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అప్డేటు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు, తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రెగ్యులర్ క్లాసులు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న కొద్దిగా నెట్ ప్రాబ్లం వల్ల నేను క్లాస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇఫ్ క్లాస్కి సంబంధించింది ఈరోజు తప్పకుండా 10 గంటలకు మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని, వీలైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా GPOకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ చూసినట్లయితే అర్హతతో సంబంధం లేకుండా GPOలను రిక్రూట్ చేయండి అనేటువంటిది ఇక్కడ తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా పూర్వ VRA VROలకు GPOలుగా అర్హత కల్పించాలి ట్రేసా. కాబట్టి పూర్వ VRA VROలకు వీరు దాదాపుగా 2018-19లో VROలుగా సుమారు 250 మంది పదోన్నతి పొందినట్లుగా వీరంతా ప్రస్తుతం వివిధ శాఖల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళనందరినీ కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకొచ్చే ఆలోచన చేయాలని, మేమందరం కూడా GPOల నియామకాలు జారీ చేసిన GOలో కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, పూర్వ VRA VROలో చాలామంది ఇంటర్మీడియట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు విద్యార్హతలు కలిగి ఉన్నారని, రెవెన్యూ విధుల్లో అనుభవం గడించామని, భూభారతి చట్టం నేపథ్యంలో GPOలుగా అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో పనిచేస్తామని చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు మనకైతే జాబ్ ఉందండి, అంటే మీకు చెప్పడం అని కాదు, మనకైతే ఆల్రెడీ జాబ్ ఉంది. కానీ జాబ్ లేనటువంటి నిరుద్యోగులకు ఒక జాబ్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనము మన పని మనం చేసుకుంటూ పోతున్నాము, దీంట్లోనే రావాలి దాంట్లోనే రావాలని ఏముంది, మనకైతే జాబ్ ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఎక్కువ శాతం ఇవ్వాలి ప్రభుత్వం. కాబట్టి అలా ఇస్తేనే తప్పకుండా మనకు 7,000 నుంచి దాదాపు 8,000 వరకు పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేటువంటిది 100% కరెక్ట్, నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. SRనో కామెంట్ చేయండి మిత్రులారా. అదే రకంగా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల. కాబట్టి త్వరలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది మనకు. కాబట్టి నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సుమారు విడుదల చేసింది. గతంలో నవంబర్లో 2,322 నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం CBT ఎగ్జామ్ నిర్వహించింది. దాదాపు 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోక 40,423 మంది హాజరయ్యారు. దాదాపు పరీక్ష రాసి 5 నెలల తర్వాత ప్రభుత్వం ఫలితాలు ప్రకటించింది. మెడికల్ బోర్డు వెబ్సైట్లో మార్కులు అందుబాటులో ఉంచామని, తమ మార్కులు చూసుకోవాలని చెప్పింది. అయితే మెడికల్ బోర్డులో ప్రకటన తెలిపింది, ప్రస్తుతం నార్మలైజ్డ్ ఫైనల్కి మార్కులు మాత్రం విడుదల చేశామని, ఇదివరకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు కలిపిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తామని బోర్డు తెలిపింది. కాగా ప్రభుత్వం గత ఏడాది 6,956 నర్సింగ్ పోస్టుల భర్తీ చేసింది. ఈ ఏడాదిలో మరో 2,322 పోస్టుల భర్తీ చేస్తున్నది. 2 సంవత్సరాల్లో దాదాపుగా 9,278 పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రస్తుతం అన్ని హాస్పిటల్లో సరిపడా నర్సింగ్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు. కొత్తగా ఏర్పడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఏది ఏమైనా త్వరలోనే మల్టీపర్పస్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు ఫలితాలకు తప్పకుండా విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అసలు ల్యాబ్లో ఒక్క పరీక్ష కూడా జరగదు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి తప్పకుండా ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ అనేటువంటిది కరెక్ట్ కల్పిస్తే 100% అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సెట్ ప్రాథమిక కీ విడుదల. 20,000 మంది రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇంజనీరింగ్ సెట్ ప్రాథమిక కీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా 10 మార్కులతోనే RJUKTలో సీట్లు. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు. సర్కారు బడుల్లో విద్యార్థులకు నష్టం. GPAతోనే అడ్మిషన్లు ఇవ్వాలని విద్యావేత్తల డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు 92 మార్కులు వచ్చినా, 100 మార్కులు వచ్చినా కానీ వాళ్లకు 10 GPA అనేటువంటిది ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు 0.4 మార్క్స్ గ్రేస్ అనేటువంటిది ఎక్కువ మార్కులు కలపడం అనేటువంటిది అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు
ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము 92 నుంచి 100 మార్క్స్ అని చెప్పాము కాబట్టి తప్పకుండా 0.4 అనేటువంటిది తోటి కలపాలి కాబట్టి 100% ఈ రకంగా ఇస్తేనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులకు IIITలో సీట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి IIITలో సీట్ రావాలంటే పక్కగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గవర్నమెంట్ జీపీఏ ఆధారంగానే మనకు నింపైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు కొద్దిగా న్యాయమైనటువంటిది చేకూరుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఏది ఏమైనా తప్పకుండా అది వచ్చినప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాను. మార్కులు తగ్గిన సీటు గ్యారంటీ, నీట్పై అనవసర ఆందోళనలు వద్దు నిపుణులు. ప్రైవేట్ సంస్థల కీతో కుస్తీ పడుతున్న విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. అదే రకంగా బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అనేటువంటిది పెంపు, డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు హెల్ప్ లైన్ సెంటర్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 040231204116 అనేటువంటిది దానికి సంబంధించింది. యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకం. సిబిల్ స్కోర్ కీలకం అంటే కీలకమే, కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దానికి అనుగుణంగానే రుణాలు మంజూరు. స్కీమ్కు మొత్తంగా 16,25,000 దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు. సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినటువంటి మెయిన్ అప్డేట్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. వీలైతే లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.